శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ నవమోధ్యాయ దేవాసుర సంగ్రామము. బ్రహ్మ ఉవాచ దేవదేవ గుహస్వామిన్ శాంకరే పార్వతీసుత న శోభతే రణో విష్ణు తారకాసురయోర్వృధా విష్ణునా నహి వధ్యోసౌ తారకో బలవానతి మయా దత్త వరస్తస్మాత్ సత్యం సత్యం వదామ్యహం నాణ్యో హంతాస్య పాపస్య త్వాం వినా పార్వతీసుత తస్మాత్ త్వయా హి కర్తవ్యం వచనం మే మహాప్రభో సన్నద్ధో భవ దైత్యస్య వధాయాసు పరంతప తద్వధార్థం సముత్పన్నః శంకరాత్వం శివాసుత. బ్రహ్మ ఇట్లు పలికెను, దేవదేవ గుహా స్వామి పార్వతీ పరమేశ్వరస్సుత, వ్యర్థమగు ఈ విష్ణు తారకుల యుద్ధము శోభించుటలేదు. అతి బలవంతుడగు ఈ తారకుడు విష్ణువు చేతిలో మరణించడు. నేను వానికి వరమునిచ్చితిని, అందువలననే ముమ్మాటికి సత్యమును పలుకుచున్నాను. ఓ పార్వతీపుత్ర, నీవు తక్క మరి ఒకరు ఈ పాపిని సంహరించలేరు. ఓ మహాప్రభు, కావున నీవు నా మాటను నిలబెట్టుము. శత్రువులను తప్పింపజేయు పార్వతీపుత్ర, ఆ రాక్షసుని వధించుటకు నీవు సంసిద్ధుడవు కమ్ము. నీవు వాని వధ కొరకై శంకరుని నుండి జన్మించితివి. రక్ష రక్ష మహావీర త్రిదశాన్ వ్యధితాన్ రణే న బాలస్త్వం యువానైవ కింతు సర్వేశ్వర ప్రభు సక్రం పశ్య తథా విష్ణుం వ్యాకులం చ సురాన్ గణాన్ ఏనం జహి మమ దైత్యం త్రైలోక్యం సుఖినం కురు అనేన విజితశ్చేంద్రో లోకపాలై పురా సహ విష్ణుశ్చాపి మమావీరో తర్జితస్తపసో బలాత్ త్రైలోక్యం నిర్జితం సర్వమసురేణ దురాత్మన ఇదానీం తవ సాన్నిధ్యాత్ పునర్యుద్ధం కృతం చ తైః. మహావీర, యుద్ధమునందు వ్యధను పొంది ఉన్న దేవతలను రక్షించుము. నీవు బాలుడవు గాని యువకుడవు గాని కావు, నీవు సర్వేశ్వరుడవు ప్రభుడవు. ఆ ఆదుర్దాపడుచున్న ఇంద్రుని, విష్ణువును, దేవతలను మరియు గణములను చూడుము. ఆ మహారాక్షసుని సంహరించి ముల్లోకములకు సుఖమును కలగజేయము. వీడు ఇంద్రుని మరియు లోకపాలకులను జయించినాడు. వీడు తపోబలముచే మహావీరుడు విష్ణువును కూడా బెదిరించినాడు. దుష్టుడగు ఈ రాక్షసుడు ముల్లోకములను జయించినాడు. ఇప్పుడు నీవు ప్రక్కన ఉండుటచే వారు అతనితో యుద్ధమునకు దిగినారు. తస్మాత్ త్వయా నిహంత వ్యస్తారకః పాపపూరుషః అన్యవధ్యో న చైవాయం మధ్వరాచ్య శంకరాత్మజ ఇతి శ్రుత్వా మమ వచః కుమారః శంకరాత్మజః విజహాస ప్రసన్నాత్మ తథాస్త్వితి వచోబ్రవీత్. వినిశ్చిత్య సురవధం శాంకరః స మహాప్రభుః విమానాదవతీర్యాధ పదాతిరభవత్తదా పద్భ్యాం తదాసౌ పరిధావమానో రేజేతి వీరః శివజః కుమారః కరే సమాదాయ మహాప్రభాం తాం శక్తిం మహోల్కామివ దీప్తిదీప్తాం. ఓ శంకరపుత్ర, కావున నీవు పాపాత్ముడగు తారకుని సంహరించవలెను. వీడు ఇతరుల చేతిలో మరణించకుండునట్లు నేను వరమును ఇచ్చితిని. శంకరపుత్రుడగు కుమారుడు నా ఈ మాటను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై నవ్వి అటులనే అగుగాక అని పలికెను. మహాప్రభుడగు ఆ శంకరపుత్రుడు రాక్షసుని సంహరింప నిశ్చయించి విమానం నుండి దిగి పాదచారి ఆయను. మహావీరుడు శివపుత్రుడు కుమారుడు పెద్ద ఉల్కవలే గొప్ప కాంతులను విరజింపుచున్న శక్తిని చేతబట్టి ఇటునటు వేగముగా నడుచుచూ విరాజిల్లెను. దృష్ట్వా తమాయాంతమతి ప్రచండమ వ్యాకులం షణ్ముఖమప్రమేయం దైత్యో బభాషే సురసత్తవాన్ స కుమార ఏష ద్విషతాం ప్రహంత అనేన సాకం హ్యహమేక వీరో యోత్సే చ సర్వానహమేవ వీరాన్ గణాంశ్చ సర్వానపి ఘాతయామి సలోకపాలాన్. తదా మహాబలః కుమారముద్దిశ్య యయౌ చ యోద్ధుం జగ్రాహ శక్తిం పరమాద్భుతాం చ స తారకో దేవవరాన్ బభాషే. మిక్కిలి భయంకరాకారుడు, కంగారు లేనివాడు, 6 మోములవాడు, ఇంతటివాడు అని చెప్ప వీలు కానివాడు అగు అతడు వచ్చుచుండగా చూచి ఆ రాక్షసుడు దేవతలతో నిట్లనెను, ఈతడు శత్రు సంహారకుడగు కుమారుడు. ఏకైక వీరుడనగు నేను ఈతనితో యుద్ధమును చేసేదను. వీరులనందరినీ మరియు సర్వగణములను, లోకపాలకులను, హరి మొదలగు నాయకులను సంహరించెదను. మహాబలుడగు అతడు అప్పుడు ఇట్లు పలికి యుద్ధము చేయుట కొరకై కుమారుని వైపునకు వెళ్ళెను. ఆ తారకుడు మహాద్భుతమగు శక్తిని చేతబట్టి నిట్లనెను. తారక ఉవాచ కుమారో మే అగ్రతశ్చాద్య భవద్భిశ్చ కథం కృతః యూయం గతత్రాప దేవ విశేషాచక్రమేశ్వరౌ పురైతాభ్యాం కృతం కర్మ విరుద్ధం వేదమార్గతః తచ్ఛృణుధ్వం మయా ప్రోక్తం వర్ణయామి విశేషతః
తత్ర విష్ణుశ్చలీ దోషి హ్యవివేకీ విశేషతః బలిర్యేన పురా బద్ధశ్చలమాశ్రిత్య పాపతః తేనైవ యత్నతః పూర్వమసరౌ మధుకైటభౌ శిరోహీనౌ కృతౌ ధౌర్త్యౌ ద్వేదమార్గే వివర్జితౌ. తారకుడిట్లు పలికెను, మీరు నా ఎదుటకు ఇప్పుడు కుమారుని ఎట్లు పంపగలిగితిరి? ఓ దేవతలారా, మీరు సిగ్గులేనివారు. ఇంద్ర విష్ణువులు అసలే సిగ్గులేనివారు. వీరిద్దరూ పర్వము వేదమార్గ విరుద్ధమునగు కర్మను చేసినారు. నేను దానిని విశేషముగా వర్ణించెదను వినుడు. వారిద్దరిలో విష్ణువు విశేషించి మోసగాడు, దోషి, వివేకము లేనివాడు. అతడు పూర్వము పాపమార్గములో మోసము చేసి బలిని బంధించినాడు. వేదమార్గ విహీనుడగు అతడు పూర్వము మధుకైటభులను రాక్షసులను మోసము చే శిరస్సులను అపహరించి సంహరించినాడు. మోహిని రూపతోనేన పంక్తిభేద కృతోపి వై దేవాసుర సుధాపానే వేదమార్గో విగర్హితః రామో భూత్వా హతా నారీ వాలి విధ్వంసితో హిసః పునర్వా శ్రవణో విప్రోహతో నీతిర్హత శృతేః పాపం వినా స్వకీయా స్త్రీ త్యక్తా పాపరతేన యత్ తత్రాపి శృతిమార్గశ్చ ధ్వంసితః స్వార్థహేతవే స్వజనన్యాసిరశ్చిన్యా మవతారే రసాఖ్యకే పుత్రాపమానశ్చ కృతోనేన దురాత్మన. దేవదానవులు అమృతపానము చేసే సందర్భములో ఈతడు మోహిని రూపమును దాల్చి పంక్తి భేదమును చేసి వేదమార్గమును కళంకితమును చేసినాడు. ఇతడు రాముడై స్త్రీని చంపి వాలిని వధించి మరియు బ్రాహ్మణుడకు రావణుని చంపి వైదిక నీతిని చెడగొట్టినాడు. ఈతడు స్వార్థము కొరకు పాపి అయి ఏ పాపము నెరుంగని ఇల్లాలని విడనాడి వేదమార్గమును ధ్వంసము చేసినాడు. ఇతడు పరశురామ అవతారములో తన తల్లి యొక్క తలను నరికినాడు. ఈ దుష్టుడు గురుపుత్రుని అవమానించినాడు. కృష్ణో భూత్వా న్యనార్యశ్చ దూషితాః కులధర్మతః శృతిమార్గం పరిత్యజ్య స్వవిహారాః కృతాస్తథా పునశ్చ వేదమార్గో హి నిందితో నవమే భవే స్థాపితం నాస్తికమతం వేదమార్గ విరోధకృత్ ఏవం ఏన కృతం పాపం వేదమార్గం విసృజ్య వై స కథం విజయేద్యుద్ధే భవేద్ధర్మవతాం వరః భ్రాతా జ్యేష్ఠశ్చ యస్తస్య సక్రః పాపీ మహాన్మతః తేన పాపాన్యనేకాని కృతాని నిజహేతుతః. ఈతడు కృష్ణుడై వేదమార్గములను విడనాడి ఇతర స్త్రీలకు కులధర్మమును చెడగొట్టి తాను వివాహమాడినాడు. మరలా 9వ అవతారంలో వేదమార్గములను విరోధించే నాస్తిక మతమును స్థాపించి వేదమార్గమును నిందించినాడు. ఈ విధముగా ఎవడైతే వేదమార్గమును వీడి పాపమును చేసినాడో అట్టివాడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడిగా పరిగణింపబడుచున్నాడు. అట్టివాడు యుద్ధములో విజయము నెట్లు పొందును. అతని పెద్ద అన్నగారు పాపాత్ముడగు ఇంద్రుడు మహాత్మునిగా పరిగణింపబడుచున్నాడు. వాడు స్వార్థము కొరకై అనేక పాపములను చేసియుండెను. నికృత్తో హి దితేర్గర్భః స్వార్థహేతోర్విశేషతః దర్శిత గౌతమ స్త్రీ వై హతో వృత్రశ్చ విప్రజః విశ్వరూప ద్విజాతేర్వై భాగినేయస్య యద్గురోః నికృత్తాని శీర్షాని తదధ్వా ధ్వంసితః శృతేః కృత్వా బహూని పాపాని హరిశక్రః పునః పునః తేజోభిర్విమతావేన వేవ నష్టవీర్యో విశేషతః తయోర్బలేన నో యూయం సంగ్రామే జయమాప్స్యథ కిమర్థం మూఢతాం ప్రాప్య ప్రాణాంస్త్యక్తు మిహాగతాః. ఇతడు పచ్చి స్వార్థమును గోరి దితిగర్భమును నరికినాడు. గౌతముని భార్యను చెడగొట్టి బ్రాహ్మణ వంశములో పుట్టిన వృత్రుని సంహరించినాడు. బ్రాహ్మణుడు సోదరి యొక్క కుమారుడు గురువు విశ్వరూపుని తలలను నరికి ఈతడు వేదమార్గమును భ్రష్టమనర్చినాడు. ఇంద్రుడు విష్ణువు అనేక పర్యాయములు అనేక పాపములను చేసి తేజస్సును పరాక్రమమును పూర్తిగా పోగొట్టుకొనిరి. మీరు వారిద్దరి బలములతో యుద్ధములో విజయమును పొందజాలరు. మీరు మూర్ఖులై ప్రాణములను పోగొట్టుకొనుటకు ఇచ్చటకు ఏలవచ్చితిరి. జానంతో ధర్మమేతౌ నా స్వార్థ లంపట మానసౌ ధర్మం వినా మరాః కృత్యం నిష్ఫలం సకలం భవేత్ మహాదృష్టామౌ మేద్య కృతవంతౌ పురశిశుం అహం బాలం వదిష్యామి తయోస్సోపి భవిష్యతి కిం బాల ఇతో యాయాద్దూరం ప్రాణపరీప్సయా ఇత్యుక్తోద్దిశ్య చ హరిం వీరభద్రమువాచ సహ పురా హతాస్త్వయా విప్ర దక్షయజ్ఞే హ్యనేకసః తత్కర్మణః ఫలం చాద్య దర్శయిష్యామి తే అనఘ. స్వార్థముచే కలుషితమైన మనస్సు గల వీరిద్దరూ ధర్మము నెరుంగరు. ఓ దేవతలారా, ధర్మ విహీనమైన కార్యములన్నీయు నిష్ఫలములగును. మిక్కిలి గర్వితులైన వీరిద్దరూ ఈనాడు శిశువును నా ఎదుట ఉంచినారు. నేను ఈ శిశువుని వధించెదను. ఆ పాపమును కూడా వారిద్దరూ పొందగలరు. ప్రాణములను రక్షించుకొనగోరి ఈ బాలుని ఇంత దూరము తీసుకుని వచ్చితిరా
అని ఇంద్రవిష్ణువులతో పలికి అతడు వీరభద్రునితో ఇట్లనెను, నీవు పూర్వము దక్షయజ్ఞములో అనేక విప్రులను సంహరించితివి. ఓ పుణ్యాత్మ, ఆ కర్మ యొక్క ఫలములను నీకీనాడు చూపించెదను. బ్రహ్మోవాచ ఇత్యేవముక్త్వా తు విధూయ పుణ్యం నిజం తన్నిందన కర్మణా వై జగ్రాహ శక్తిం పరమాద్భుతాం చ స తారకో యుద్ధవతాం వరిష్ఠః తం బాలాంతిక మయాంతం తారకాసురమోజస ఆజఘాన చ వజ్రేణ శక్రో గుహ పురస్సరః తేన వజ్ర ప్రహారేణ తారకో జర్జరీకృతః భూమౌ పపాత సహస నిందాహత బలక్షణం. బ్రహ్మ ఇట్లు పలికెను, అతడిట్లు పలికి వారిని నిందించుట వలన తన పుణ్యమును పోగొట్టుకొనెను. యుద్ధవీరులలో శ్రేష్ఠుడగు ఆ తారకుడు అత్యద్భుతమగు శక్తిని చేతబట్టెను. ఇంద్రుడు గుహుని ముందుడుకొని ఆ బాలుని సమీపమునకు వచ్చుచున్న తారకాసుని బలముగా వజ్రముతో కొట్టెను. నిందచే నష్టమైన బలముగల ఆ తారకుడు ఆ వజ్రపు దెబ్బచే శిథిలమైన అవయవములు గలవాడై వెంటనే క్షణకాలము నేలపై బడెను. పతితోపి సముత్థాయ శక్త్యాతం ప్రాహరదృశ పురందరం గజస్థం హి పాతయామాస భూతలే హాహాకారో మహానాసీత్ పతితే చ పురందరే సేనాయాం నిర్జరాణాం హి తద్దృష్ట్వా క్లేశ ఆవిశత్ తారకేణాపి తత్రైవ యత్కృతం కర్మ దుఃఖదం స్వనాశకారణం ధర్మ విరుద్ధం తన్నిబోధమే పతితం పతితం చ పదాక్రమ్య హస్తాద్వజ్రం ప్రిగృహ్య వై పునరుద్వజ్రఘాతేన శక్రమాత డయదృశం. అతడు కింద పడినను మరల పైకి లేచి ఏనుగు పైననున్న ఆ ఇంద్రుని కోపముతో శక్తితో కొట్టి నేలపై పడవేసెను. ఇంద్రుడు పడుటను గాంచిన దేవసేనలో పెద్ద హాహాకారము బయలువెడలెను. దేవతలను దుఃఖమును ఆవేశించెను. తారకుడు ఆ సమయములో దుఃఖమునిచ్చునది తన నాశనమునకు హేతు అయినది ధర్మమునకు విరుద్ధమైనది అగు కర్మను ఆచరించినాడు. దాన్ని నేను చెప్పెదను, తెలుసుకొనుము. పడియున్న ఇంద్రుని అతడు కాలితో తన్ని వజ్రమును చేతి నుండి లాగుకొని దానితో మిక్కుటముగా అతనిని కొట్టెను. ఏవం తిరస్కృతం దృష్ట్వా శక్రం విష్ణు ప్రతాపవాన్ చక్రముద్యమ్య భగవాంస్తారకం స జఘానః చక్రప్రహారాభిహతో నిపపాత క్షితౌ సహ పునరుత్థాయ దైత్యేంద్రః శక్త్యా విష్ణుం జఘానతం తేన శక్తి ప్రహారేణ పతితో భువి చాచ్యుతః హాహాకారో మహానాసీ చుక్రుసుశ్చాతి నిర్జరాః నిమేషేణ పునర్విష్ణుర్వావదుత్తిష్టతే స్వయం తావత్స వీరభద్రో హి తత్క్షణాదాగతో సురం. ఈ విధముగా ఇంద్రుడు అవమానింపబోటును గాంచి ప్రతాపశీలుడగు విష్ణు భగవానుడు చక్రమును పైకెత్తి తారకుని కొట్టెను. చక్రముతో కొట్టిన దెబ్బకు అతడు నేలపై పడెను. కానీ ఆ రాక్షసరాజు మరలా లేచి శక్తితో విష్ణువును కొట్టెను. ఆ శక్తి యొక్క దెబ్బకు అచ్యుతుడు నేలపై పడెను. అప్పుడు దేవతలు పెద్ద హాహాకారముతో అధికముగా ఆక్రోశించిరి. కానీ ఒక నిమేష కాలములో విష్ణువు స్వయముగా లేచి నిలబడెను. ఇంతలో వీరభద్రుడు తత్క్షణమే రాక్షసుని పైకి వెళ్ళెను. త్రిశూలం చ సముద్యమ్య వీరభద్ర ప్రతాపవాన్ తారకం దితిజాదీశం జఘాన ప్రసభం బలి తత్ర త్రిశూల ప్రహారేణ స పపాత క్షితౌ తదా పతితోపి మహాతేజాస్తారకః పునరుత్థితః కృత్వా క్రోధం మహావీరః సకలాసురనాయకః జఘాన పరయాశక్త్యా వీరభద్రం తదోరసి వీరభద్రోపి పతితో భూతలే మూర్ఛితక్షణం తచ్చక్త్యా పరయా క్రోధాన్యహతో వక్షసి ధ్రువం. ప్రతాపశాలి బలవంతుడు అగు వీరభద్రుడు త్రిశూలమునెత్తి రాక్షసరాజుకు తారకుని గట్టిగా కొట్టెను. అప్పుడు అతడు ఆ త్రిశూలపు దెబ్బచే నేలపై బడెను. మహా తేజస్శాలి అగు తారకుడు కిందబడినను మరలా లేచి నిలబడెను. మహావీరుడు సమస్త రాక్షసులకు నాయకుడు అగు తారకుడు కోపించి అప్పుడు గొప్ప శక్తితో వీరభద్రుని వక్షస్థలముపై కొట్టెను. ఆ గొప్ప శక్తిచే క్రోధముతో వక్షస్థలమునందు బలముగా కొట్టబడిన వీరభద్రుడు క్షణకాలము మూర్ఛిల్లి నేలపై బడెను. స గణాశ్చైవ దేవాస్తే గంధర్వో రగరాక్షసాః హాహాకారేణ మహతా చుక్రుసుశ్చ ముహుర్ముహుః నిమేషమాత్రాత్ సహసా మహోజాః స వీరభద్రో ద్విషతాం నిహంత త్రిశూలముద్యమ్య తడిత్ప్రకాశం జాజ్వలమానం ప్రభయా విరేజే. గణములు, దేవతలు, గంధర్వులు, నాగులు, రాక్షసులు కూడా పెద్ద హాహాకారములను చేసి అనేక పర్యాయములు ఆక్రోశించిరి. గొప్ప బలశాలి శత్రునాశకుడు ఆ వీరభద్రుడు క్షణకాలములో లేచి మెరుపు వలె ప్రకాశిస్తూ నిప్పులను వెదజల్లే త్రిశూలమును చేతబట్టి విరాజిల్లెను. స్వరోచిషా భాసిత దిగ్వితానం సూర్యేందు బింబాగ్ని మండలం మహాప్రభం వీరభయావహం పరం కాలాఖ్యమత్యంతకరం మహోజ్వలం యావత్ త్రిశూలేన తదా హంతు కామో మహాబలః వీరభద్రోసురం యావత్ కుమారేణ నివారితః
ఆ త్రిశూలము తన కాంతులచే దిక్కులన్నింటినీ ప్రకాశింపజేయుచు సూర్య చంద్ర బింబముల వలె అగ్నిమండలము వలె గొప్ప ప్రభలు గలదై ప్రళయకాలాగ్ని వలె మహోజ్వలముగా నున్నదై వీరులకు గొప్ప భయమును కలిగించెను. మహాబలుడుకు వీరభద్రుడు త్రిశూలముతో ఆ రాక్షసుని చంపుటకు ఉద్యుక్తుడగుచుండగా కుమారస్వామి నివారించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే దేవాసుర యుద్ధవర్ధనం నామ నవమోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రుద్రసంహిత ఎందు కుమారఖండలో దేవాసుర సంగ్రామ వర్ణనం అనే 9వ అధ్యాయము ముగిసినది.